నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో రోజు రోజుకు అక్రమ రవాణా ఇసుక మాఫియా శృతి మించుతోంది. అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఇసుక మాఫియాను విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. మీడియా వెళ్లి అధికారులకు సమావేశం ఇచ్చినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్లు టిప్పర్లతో అక్రమ రవాణా ఇసుక కొనసాగుతుంది. ఎన్నోసార్లు టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించినా టిప్పర్ ట్రాక్టర్లపై ఎన్ని కేసులు నమోదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి అక్రమ రవాణా ఇసుకను ఆపాలని ప్రతిపక్షాల స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమిటి అంటే మద్దూరు మండలంలో జరిగేది ఉస్కా మాఫియా, రైస్ ఏదైతే రేషన్ రైస్ ఉందో రేషన్ రైసు మాఫియా అనేది విచ్చలవిడిగా మద్దూరులో రాత్రింబగులు నడుస్తున్న దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్లో వివరంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉస్కా అనేది రోజు రోజుకు జేసీబీలు పెట్టి ట్రాక్టర్లను పెట్టి ప్రతి ఊర్లో వాగుదారికి ఏదైతే ఉందో కొత్తపల్లి కానుంటి కొమ్మూరు దాకా వాగుదారిని మొత్తం కూడా బొడ్డెలు ఓపించి డేలో తారాసులు కానీ టిప్పర్లు కానీ బాజాప్తా లోడ్ చేసి పంపించడం జరుగుతున్నది. ఇది ఎక్కడ లేనిది విధానంగా మద్దూరు మండలంలో జరుగుతున్నది. మేము కూడా ప్రతిపక్షంలో ఉండి జిల్లా అధికారులకు కూడా తెలియజేయడం జరిగినది. ఒకటి, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ మద్దూరులో విచ్చలవిడిగా ఈ వ్యవహారాలు నడుస్తున్నాయని చెప్పేసి జిల్లా అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా పత్రికా మిత్రులకు తెలియజేయనది ఏమనగా ఈరోజు మన వ్యవస్థ అనేది ఎక్కడి దాకా పోతుంది. గతంలో కూడా ఆఫీసర్స్ ఉండ్రి, గతంలో కూడా గతంలో కూడా ఉస్క ఉండే వాగు అనేది ఈరోజు కొత్తగా రాలేదు మద్దూరు మండలంకి. ఏ రోజు కూడా వాగులో ఉస్క ఎలా పోతుండే, ఎలా పర్మిషన్స్ ఉంటుండే, ఎలా ఉంటుండే, ఛాలెంజ్ ఉన్నోళ్ళకే పర్మిషన్ ఉన్నోళ్ళకే ఉస్క అనేది ఉంటుండే. ఈరోజు ఎక్కడ లేనంత విచ్చలవిడిగా వ్యాపార మొత్తం ఆఫీసర్స్ అంతా కుమ్మక్కయ్యి విచ్చలవిడిగా అందరికి నెగ్లెక్ట్. నిన్న మార్నింగ్ కూడా ఒక వ్యాపారస్తుడు టిప్పర్తో ఉస్క తరలియడం జరిగినది. మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, ఎంఆర్ఓ దగ్గరనే కూర్చున్నాం. నేను పర్మిషన్ ఇచ్చలేను, నాకేం సంబంధం లేదు, ఆయన పట్టుకొస్తా అన్నాడు. మళ్ళీ చూస్తే లారీ యజమానితోనే పోతే పర్మిషన్ లెటరే ఉంది ఇచ్చినట్టు. ఏమయ్యా ఎంఆర్ఓ గారని అడిగితే ఏమంటున్నాడంటే నేను ఇచ్చలేను.